అంబటి తిరుపతి రాయుడు ఇతను మన తెలుగు క్రికెటర్. ఇతను 1994లో జూలై 29న గుంటూరులో పుట్టాడు. రాయుడు కేవలం 17 ఏళ్ల వయసులోనే ఇండియా ఏ తరపున సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు ఇంగ్లాండ్లో జరిగిన మ్యాచెస్లో 87 యావరేజ్తో మంచి ఆటని ప్రదర్శించాడు. రాయుడు బ్యాటింగ్ ఇంకా హై ప్రెషర్ సిచ్యువేషన్స్లో తన గేమ్ చూసి ఇతను ఫ్యూచర్లో పెద్ద క్రికెటర్ అవుతాడని అందరూ అనుకునేవారు. రాయుడు 2002లో జరిగిన అండర్-15లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. దాని తర్వాత రంజీలో డెబ్యూ చేశాడు. ఆ తర్వాత అండర్-17 కెప్టెన్ కూడా అయ్యాడు. కెప్టెన్ అయిన అదే ఇయర్లో అండర్-19కి ఓపెనర్గా కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆ సిరీస్లో 298 రన్స్ చేసి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తను ఆడిన థర్డ్ రంజీ మ్యాచ్లో ఒకే మ్యాచ్లో సెంచరీ అండ్ డబుల్ సెంచరీ చేసిన యంగ్ ప్లేయర్గా రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. ఆ మ్యాచ్లో రాయుడికి ఆపోజిట్గా ఉన్న టీం కెప్టెన్ మరెవరో కాదు, 2019 వరల్డ్ కప్ స్క్వాడ్లోకి రాయుడు ప్లేస్లో విజయ్ శంకర్ని సెలెక్ట్ చేసుకున్న వన్ ఆఫ్ ద ఇండియన్ టీమ్ సెలెక్టర్స్ ఎంఎస్కే ప్రసాద్. 2003 వరకు పర్ఫార్మెన్స్ మంచిగా చేసిన రాయుడు కెరియర్ ఆ తర్వాత మెల్లమెల్లగా తన పర్ఫార్మెన్స్ డిప్ అవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత హైదరాబాద్ కోచ్ రాజేష్ యాదవ్తో గొడవ వల్ల ఆంధ్రాకి వెళ్ళి అక్కడ టీం తరపున ఆడడం మొదలుపెట్టాడు. ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందు జరిగిన ఐసీఎల్ అనే ఒక టోర్నమెంట్లో ఆడినందుకు రాయుడిని 2009 వరకు ఏ మ్యాచెస్ ఆడకుండా బీసీసీఐ బ్యాన్ చేసింది. 2010లో బ్యాన్ ఎత్తివేసిన తర్వాత మళ్ళీ మంచిగా పర్ఫామ్ చేయడం మొదలెట్టాడు. విరాట్ కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఇండియా టీంలో నంబర్ 4 ఖాళీగా ఉందని, ఆ స్పాట్కి రాయుడు సరిపోతాడు అని చెప్పాడు. ఇదంతా ఇలా ఉండగా 2019లో వరల్డ్ కప్ స్క్వాడ్కి రాయుడిని సెలెక్ట్ చేయలేదు. అప్పటి వన్ ఆఫ్ ద సెలెక్టర్స్ అయిన ఎంఎస్కే ప్రసాద్ రాయుడు ప్లేస్లో విజయ్ శంకర్ని 3D ప్లేయర్ అని చెప్పి టీంలోకి తీసుకున్నాడు. ఇలా రాయుడికి బ్యాడ్ లక్ వల్ల, కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ వల్ల, కొన్నిసార్లు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్ల చాలాసార్లు తన కెరియర్కి బ్రేక్స్ పడ్డాయి. రాయుడు విషయంలో ఏది జరగడం వల్ల తనకి రావాల్సిన గుర్తింపు కన్నా తక్కువ గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? మా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.